నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గోల్డ్ స్కామ్ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని సిద్ధేశ్వర జ్యువెలరీ సంస్థ సుమారు 5 కోట్ల మేర ఖాతాదారుల డబ్బులు, బంగారం వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని యజమాని హామీ ఇచ్చినప్పటికీ నిర్ణయించిన రోజున ఆయన అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలువురు బాధితులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. రోజు అంటే ఆ కుర్రాడికి ఇస్తానన్నాడు, ఆ కుర్రాడికి ఎవలేదు చేయలేదు, ఆడవడ పోయాడంట, ఆడవడ బంగారం వెతికెళ్ళిపోయాడంట, అది చేశాడండి ఇది చేశాడంట. రోజు తిప్పుతామనండి, అలా మరి రేపు ఎత్తాము, ఎల్లుండి ఎత్తాం, 2 రోజులు పైకి ఎత్తాం, 4 రోజులు పైకి ఎత్తామని మమ్మల్ని ఇలాగే చెడిపించేస్తున్నాడు. ఏకంగానే పిల్లల కాడు మేము రూపాయి పోగొట్టుకుని కొనుక్కున్న వస్తువులు మమ్మల్ని ఏడిపెత్తున్నాడు. ఏకంగానే ఏమనుకోవాలండి ఆయన నేను అందులో కొనుగోలు చేసినప్పుడు సంప్రదించి ఎంత నిలదీసి అడగాలి, న్యాయం చేసి ప్రతి ఒక్కటి కూడా